ఆదాము దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించడం వల్ల, దేవుని మాటకు లోబడకపోవటం వల్ల, ఒక్క ఆదాము అవిధేయత వల్ల, ఆదాము యొక్క అవ్వల యొక్క అవిధేయత వల్ల పాపము, మరణము సర్వమానవాళికి సంప్రాప్తమయ్యింది. చూడండి, ఆదాము చేసిన పాపము సర్వమానవులపై ఏలుబడి చేస్తున్నప్పుడు పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి, ఏ జన్మ కర్మ పాపము లేని పాపరహితుడైన యేసు రక్తము చేత సర్వమానవుల పాపాలు పరిహరించడానికి యేసు రక్తము అవసరమై ఉన్నది. హల్లెలూయా. ఎస్, ఒక మనుష్యుని ద్వారా మానవాళి మొత్తానికి పాపం ఎలా సంప్రాప్తి అయిందో, ఆ ఒక్క మనుష్యుడైనటువంటి ఆ మొదటి ఆదాము ద్వారా పాపం వస్తే, కడపటి ఆదాముగా నా యేసు రక్తము చేత సర్వమానవుల పాపాలకే ప్రాయశ్చిత్తాన్ని నా యేసయ్య చేశాడు.